హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో ఈ అనిత కూడా ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మురుమురాలతో చుడువా అండి. ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్గా మనకి ఎప్పుడైనా ఏమైనా తినాలి అనిపించినప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తొందరగా అయిపోతుంది. ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: మురుమురాలు, పుట్నాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, నూనె, కొత్తిమీర, ఉప్పు, పసుపు. మనమైతే ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకుందాము. కడాయి వేడైన తర్వాత బాగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెము ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఆయిల్ బాగా వేడైన తర్వాత చూడండి, బాగా ఆయిల్ వేడైన తర్వాత మనము ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాలి. చూడండి, ఆవాలు, జీలకర్ర అయింది కదా. వెల్లుల్లి మనం ఇట్లా దంచేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది. స్మెల్ తింటుంటే కూడా మధ్యలో తగులుతుంటే సూపర్గా ఉంటుంది. ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదైతే మంచిగా కలర్ రావాలి. వెల్లుల్లి చూడండి. పల్లీలు వేసుకుందాము కొన్ని, ఒక గుప్పెడన్ని పల్లీలు మంచిగా నూనెలో వేపుకుందాము. చూడండి, పల్లీలు వేగిపోయిన తర్వాత పుట్నాలు వేసుకుందాము ఒక గుప్పెడు. పుట్నాలు అయితే తొందరగానే అయిపోతాయి, కొంచెం పల్లీలే కొంచెం టైం పడుతుంది. అయింది, పుట్నాలు పల్లీలు అయినాయి కదా. కొంచెం సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, మీకు ఇష్టమైతే ఎర్రమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. కారం అయితే దీంతో సరిపోతుందని చెప్పి నేనైతే వేస్తున్నా. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకొని ఇది క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి. చూడండి, ఇంత అయితే సరిపోతుంది. కొంచెం అంతా చిటికెడు పసుపు, మనకు మురుమురాలకు సరిపడంత. తగినంత ఉప్పు వేసుకొని అంతా కలిపేసుకుందాము. ఇంకా మనం పక్కకు పెట్టుకున్న మురుమురాలు ఉంటాయి కదా, మీకు ఎన్ని కావాలనో అన్నీ అందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుంది. మురుమురాలు అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. మీరు ఎక్కువ స్పైసీనెస్ తినాలనుకుంటే కొంచెం అంతా పైన కారం కూడా వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలతోనే సరిపోతుంది. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. మొత్తం వేసేసుకొని చూడండి, వేడి వేడి క్రిస్పీ మురుమురాల మిక్చర్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు, పెద్దవాళ్ళకు, మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా చేసుకొని వెళ్ళామంటే బాగుంటుంది. చూస్తే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా చేసుకోండి. ఈ సూపర్ రెసిపీని మిస్ కావద్దు. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్స్ చేయండి ఎలా వస్తున్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.